పల్నాడు జిల్లా నర్సరావుపేటలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ డాక్టర్ చదలవాడ ఆదిత్య, కపుల్బాయ్ విజయ్ కుమార్ కార్యకర్తలు పాల్గొని కేక్ ను కట్ చేశారు. ఇలాంటి జన్మదినాలు మరెన్నో చేసుకోవాలని కోరుతూ మీడియా ముఖంగా తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు గారి జన్మదిన వేడుకలు ఈరోజు రాష్ట్రమంతా చాలా ఘనంగా జరుగుతున్నాయి. తిరిగి మరి జూన్ 4 తర్వాత ముఖ్యమంత్రిగా మళ్ళీ మనం విజయోత్సవాలు చేసుకునేటువంటి రోజులు కూడా మరి దగ్గరలో ఉన్నాయి. మరి నారా చంద్రబాబు గారు 5 సంవత్సరాల నుంచి ఈ అవినీతి ప్రభుత్వం మీద పోరాటాలు చేసి ప్రజలకు అండగా నిలబడినటువంటి నారా చంద్రబాబు గారు రేపు జరుగుతున్నటువంటి మే 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో మంచి మెజారిటీతో మరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి లవ్ కృష్ణదేవరాయలు గారు, నరసరావుపేట అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు మా బీసీ టైగర్. సో ఈరోజు చూశారు ఈనాడు వార్తల్లో భూ కబ్జా ఏదైతే చేశారో మన గోపిరెడ్డి భూ కబ్జా కూడా ఈరోజు చూసాం మనం. అలాంటి భూ కబ్జాలు కావచ్చు, ఇది ఒకటే కాదు, ఈ 5 సంవత్సరాల్లో ఆయన చేసిన భూ కబ్జాలు కావచ్చు, ల్యాండ్ గ్రాబింగ్, క్రిమినల్గా మన వ్యాపారవేత్తల మీద ఏదైతే అణిచివేత ధోరణి ఏదైతే ఉందో వాళ్ళకి మామూలు వసూలు చేయడం కావచ్చు, ఏదైనా కావచ్చు. సో దీనికి నిజంగానే జనాలందరూ తిరుగుబాటుదారులో ఈ మే 13న ఖచ్చితంగా మనోళ్ళు ఓటు వేసేటప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వైసీపీని గద్దించడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి మనందరం ఏంటంటే ఈ 24 రోజులు గట్టిగా మన వంతు కృషి అందరికీ నమస్కారాలు. ఈరోజు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా 21వ వార్డు, 12వ వార్డు మా మహోదయ సోదరులందరూ ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. ముఖ్యంగా మీరు చేయాల్సిందలా ఇంకా 24 రోజుల్లోనే ఎలక్షన్ ఉంది, పోలింగ్ జరుగుతుంది. మామిడిల్స్లో అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇచ్చారు, ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో ఎంత ఇచ్చారు, మీరందరూ ఇంటింటికి పోయి అవి నోటిఫై చేస్తే అది మీకే తెలుస్తుంది. మన ఎంఐఎంఏం అస్థానం వల్ల ఉన్నాడు, అందరినీ వాట్సాప్లో పెడుతున్నాడు, కాగితాలు పెడుతున్నాడు, డోర్ టు డోర్ తిరుగుతున్నాడు. ఆ రకంగా ప్రతి ఒక్క మామూలు సోదరు తిరిగితే చాలా మార్పు వస్తుంది. ఇక్కడ బీజేపీ కలిసింది కదా అని కొంతమంది మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. అలాగే ఈరోజు మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి జన్మదిన ఉత్సవం ఇంత ఘనంగా జరుగుతున్న 12 మరియు 21 వార్డు ప్రెసిడెంట్లు కావచ్చు, మన నాయకులకు కావచ్చు, అందరికీ ధన్యవాదాలండి. ఈరోజు ఈ స్పందన, అనూహ్యమైన స్పందన ఎందుకు వచ్చిందంటే మన గవర్నమెంట్ ఉన్న వైఫల్యం వల్లే. వైసీపీ వాళ్ళు చేస్తున్న అరాచకాలు కావచ్చు, మన అభివృద్ధి కావచ్చు, అభివృద్ధి ఎక్కడా లేదు మనం చూస్తున్నట్టయితే. ఇంకోటి ఏంటంటే అణిచివేత ధోరణి. ఈ అణిచివేత ధోరణి చర్మగీతం పాడడానికి జనాలందరూ సిద్ధంగా ఉన్నారు. మే 13న ఇదే ఉత్సాహం మనం మే 13 దాకా కొనసాగించాలి. అలాగే మన ప్రియతమ నాయకులు చదలవాడ అరవింద్ బాబు గారిని, అలాగే మన లావు శ్రీకృష్ణదేవరాయ గారి ఎంపీ గారిని కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి ప్రజలు కంకణం కట్టుకున్నారు. అది కేవలం ఈ వైసీపీ వాళ్ళు చేస్తున్న అణిచివేత ధోరణి వల్లే. సో జనాలందరూ సిద్ధమయ్యారు వైసీపీని గద్దెదించడానికి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పడానికి జనాలందరూ రెడీగా ఉన్నారు. మేము కూడా సిద్ధంగానే ఉన్నారు, సంసిద్ధంగా ఉన్నాం మేము. మన జనాలు కూడా, మన ప్రజలందరూ ప్రజానీకానికి వాళ్ళు చేసిన అభివృద్ధి, వాళ్ళు చేసిన పనులు వల్ల కావచ్చు, ఏదైతే అరాచకం, రౌడీయిజము ఏదైతే, అలాగే మన భవిష్యత్తు కావచ్చు, మన పిల్లల భవిష్యత్తు అటుడికి వెళ్ళిపోయింది. ఏదైతే మనం మత్తు పదార్థాలు కావచ్చు, ఏదైతే మనకి మార్కెట్లో లభిస్తున్నాయో అది కేవలం దేనివల్ల అంటే గవర్నమెంట్ స్ట్రిక్ట్ రూల్స్ పాస్ చేయకపోవడం వల్లే ఇవన్నీ ఈ అరాచకాలన్నీ జరుగుతున్నాయి. సో దీనికి చర్మగీతం పాడడానికి అందరూ రెడీగా ఉన్నారు. మే 13న అలాగే జూన్ 4 వచ్చే ఎన్నికల రిజల్ట్కి ఖచ్చితంగా టీడీపీ నాయకత్వంలోకి వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎంగా వస్తారు. ఇదే సెలబ్రేషన్స్ మళ్ళీ జూన్ 4 కూడా చేసుకుంటాము. మీ అందరి ముందు నేను సౌమ్యంగా తెలియజేస్తున్నాను. సో ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు.